ఆఫీస్‌లోనే కూర్చొని ప్రతి ఎంఆర్ఓ తహసీల్దార్‌ను ఒక బాధ్యుడిని చేసి, మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు. తప్పులు చేసినట్లయితే మీ మీద కఠినమైనటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోబడుతుంది అనేటువంటిది ఇచ్చినట్లయితే, బాధ్యతాయుతంగా అందరూ బాగా పనిచేసినట్లయితే, ఈ 22 జాబితాలో ఉండే భూములన్నీ కూడా మండల రెవెన్యూ కార్యాలయంలోనే 99% అయిపోతది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి విషయం ఏమంటే, ప్రతి నోట గూడా 22 అనేటువంటి మాట వినపడుతూ ఉంది. ఏమి ఈ 22 జాబితా అనేటువంటిది ఏమని తెలుసుకోవాలనుకుంటే, మొట్టమొదట 1908 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌లో ఉండబడేటువంటి ఈ 22 అనేటువంటిది అనేక సవరణల తర్వాత 2007లో ఈ జాబితాను చేర్చడం జరిగిందనమాట. ఈ భూముల జాబితా. అంతకుముందయితే వాళ్ళ డిపార్ట్‌మెంట్‌లలో నిషేధిత రిజిస్టర్ అనేటువంటిది, భూముల నిషేధిత రిజిస్టర్ అనేటువంటిది మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ వీళ్ళ దగ్గరే ఉండేదానివల్ల అది రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు తెలియని దానివల్ల వాళ్ళు అన్నిటిని కూడా గవర్నమెంట్ భూములను, ఈవెన్ పోలీస్ స్టేషన్‌లు గానీ, తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులు గానీ, ఆ నంబర్‌లు వేసేసి రిజిస్టర్ చేస్తుంటే చేసుకునేవాళ్ళనమాట. కానీ దీన్ని పక్కాగా పకడ్బందీగా చేయాలనేటువంటి ఉద్దేశంలో 2007లో 22 అనేక సవరణలు చేసి 22A1 అనేసి 1లో మళ్ళా ఏ, బి, సి, డి, ఈ అనేటువంటి వర్గాలుగా డివైడ్ చేసి వివిధ రకాలైనటువంటి భూములను పెట్టడం జరిగింది. ముఖ్యంగా 22A1Aలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు మాత్రము పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసైన్మెంట్ భూములు గానీ, అసైన్మెంట్ కానిటువంటి భూములు గానీ పెట్టాల్సిన అవసరం ఉంది. అదే 1Bలో వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను, జాతీయ రహదారులకు సంబంధించినవి అన్నీ కూడా బిలో రావడం జరుగుతుంది. అదేవిధంగా సిలో వచ్చేసి ప్రత్యేకంగా మత సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి ఎండోమెంట్ కానీ, లేదా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు కానీ, మతపరమైనటువంటి సంస్థలకు చెందినటువంటి భూములు కానీ ఈ సిలో ఎంట్రీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1Dలో వచ్చేసి ల్యాండ్ సీలింగ్ మిగులు భూములను, కోర్టులో పెండింగ్ ఉండేటువంటి అన్ని భూములను కూడా 22A1Dలో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 22A1Eలో వచ్చేసి పబ్లిక్ పనికొచ్చేటువంటి కొన్ని భూములు, అంటే భూసేకరణ చట్టం కింద కానీ, తర్వాత ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చినటువంటి కానీ, వీటన్నిటిని కూడా పరాధీనం కాకుండా మళ్ళా రైతులు ఇచ్చి మళ్ళా దాన్ని పక్కన రిజిస్టర్ కాకుండా ఉండేదాని కోసము ఇన్ని రకాలుగా డివైడ్ చేసి అందులో పెట్టడం జరిగింది. అయితే ఈ పెట్టే దాంట్లో ఏం పొరపాట్లు జరిగినాయంటే, అది పెట్టకూడనటువంటి భూములు కూడా ఇందులో పెట్టడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసి సెటిల్మెంట్ పట్టా భూములు. సెటిల్మెంట్ పట్టా భూములు అనేటివి వాటికి సర్వ హక్కులు ఉంటాయి. ఎవరైనా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అనేటివి ఉంటాయి. అవి ఎక్కువగా పెట్టాల్సి వచ్చిందన్నమాట. తర్వాత రెండవది వచ్చేసి 54 కంటే ముందు అమ్ముకునేటువంటి హక్కు ఉండేటువంటి డీకేటీ భూములు కూడా ఇందులో పెట్టడం జరిగింది. అదే మాజీ సైనికులకు సంబంధించింది కానీ, లేదా పొలిటికల్ సఫరర్స్కి సంబంధించినటువంటి భూములు కానీ, లేదా స్వతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి భూములు కానీ, ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు అయిన తర్వాత అమ్ముకునేటువంటి హక్కు ఉన్నప్పటికీ కూడా వాటిని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇనాం భూములు కానీ, ఇవన్నీ కూడా అమ్ముకునేటువంటి హక్కులు ఉండేటువంటి భూములే. అయితే ఈ పొరపాట్లు ఎక్కడ జరిగింది అనేది అంటే మండల లెవెల్లోనే ఎక్కువగా జరిగింది. ఈ భూములన్నీ పెట్టండి అనేటప్పటికి హడావుడిగా అన్ని పెట్టేయడం జరిగిందనమాట. కానీ వాటిను అట్లే పెట్టిన దానివల్ల ఇప్పుడు దగ్గర దగ్గర ఈ ఈ సంవత్సరం మొదటి జనవరిలోనే 50 లక్షల అప్లికేషన్లు 22Aలో పెండింగ్ ఉన్నట్లు చూపెడుతూ ఉన్నారు గవర్నమెంట్. అదేవిధంగా 1,80,00,000 ఎకరాలు కూడా ఇందులో నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. అయినా కూడా జనవరిలో ఒక 5 రకాలైనటువంటి భూములను కూడా 22A నిషేధిత జాబితా నుండి తొలగించబడినప్పటికీ అదే కేటగిరీకి సంబంధించినటువంటి భూములు ఇప్పుడు కూడా ఉన్నాయి. వాటికి ఇంకా సరైనటువంటి సూచనలు రాలేదన్నమాట. వీటిని పరిష్కరించాలంటే సులభమైన మార్గం ఉంది, కానీ దాన్ని అమలు చేయడం లేదు. ఉదాహరణకి ఒక మండల రెవెన్యూ కార్యాలయంలో చూసుకున్నట్లయితే మహా అంటే ఒక 2,000, 3,000 ఎకరాలు
భూములు 22A పెట్టడం జరుగుతుంది. వాటన్నిటిని తీసేయాలంటే 2 రిజిస్టర్లను దగ్గర పెట్టుకుంటే ఆ స్టాఫే ఆఫీసులో ఉండి కూర్చొని కూడా తీసేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా RSR లో చూసినట్లయితే ఇది పట్టా భూమా, ప్రభుత్వ భూమా, ప్రైవేటు భూమా, లేదంటే ఇనాం భూమా అనేటువంటి వివరాలు అందులో ఉంటాయి. పట్టా భూములన్నిటిని కూడా RSR లో పెట్టుకొని అవన్నీ తీసేయచ్చు ఒక మండలంలో. ఆ విధంగా రాష్ట్రం అంతా కూడా అదే పద్ధతి అనుసరిస్తే పట్టా భూములు అనేటివి పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా పొరంపోగు భూములు కూడా పెట్టడం జరిగింది అనమాట. వాటిని కూడా పొరంపోగు భూములు కూడా తీసేయచ్చు. అదేవిధంగా ఇనాం భూములు, సర్వీస్ ఇనాం భూములు కూడా అందులో పెట్టడం జరిగింది. ఎందుకు అవన్నీ ఎంక్వైరీ చేసి డీటెయిల్ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకు పట్టాలు ఇవ్వబడినాయి. పట్టాలు ఇవ్వబడిన తర్వాత వాటికి అమ్ముకునేటువంటి హక్కు ఉంది. అమ్ముకునేటువంటి హక్కు ఉండేటిని 22 నిషేధిత జాబితాలో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎందుకో అది పెట్టడం జరిగింది. ఇది గత ప్రభుత్వము అనేకమైనటువంటి మోసాలు జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం అనేటువంటిది ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఏం జరుగుతుంది? వాళ్ళు అడిగినటువంటి భూములు రైతుల నుండి ఇవ్వలేదు కాబట్టి, నిరాకరించినారు కాబట్టి వాళ్ళందరి భూములు కూడా నిషేధిత జాబితాలో పెట్టడం జరిగిందని, తర్వాత ప్రతిపక్ష నాయకుల యొక్క భూములు కూడా నిషేధిత జాబితాలో పెట్టడం జరిగిందని చెప్పి, తర్వాత పొరంపోగుల భూములు కూడా పెట్టడం జరిగిందని చెప్పి ఈ జనవరిలో ఒక నివేదిక అయినటువంటిది చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ చేసినటువంటి భూములు వచ్చేసి 13,60,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. అందులో మొదటిసారి విచారణ చేసిన తర్వాత దాంట్లో 5,75,000 ఎకరాలు ఈ బోగస్గా ఉన్నాయి అనేటువంటిది తేల్చడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా చుక్కల భూములు వచ్చేసి ఒక 18,000 ఎకరాలు, అదేవిధంగా పిఓటి కింద ఉల్లంఘించేటివి అంటే అమ్మకూడనటువంటి భూములు కూడా కొంతమంది వాళ్ళ దగ్గర నుండి స్వాధీనం చేసుకుని వాటిని కూడా ఫ్రీ హోల్డ్ చేసుకున్నారు అనేటువంటి అనుమానము ప్రస్తుత ప్రభుత్వానికి వచ్చింది. అదేవిధంగా 28,000 ఎకరాలు పొరంపోగు భూములు కూడా ఇందులో చేర్చబడినాయి. ఇవన్నీ కూడా బినామీ పేర్లతో పట్టాలు చేసుకొని ఫ్రీ హోల్డ్ చేసుకున్నారు అనేటువంటిది ఈ ప్రస్తుత ప్రభుత్వానికి వచ్చినటువంటి డౌట్ అన్నమాట. సరే, వాటిని తీసేయాలంటే నేను చెప్పినట్టు మండల రెవెన్యూ కార్యాలయంలో కూర్చొని RSR రిజిస్టరు నెంబర్ 4 రిజిస్టర్ పెట్టుకున్నట్లయితే తేలిపోతుంది. RSRలో ముఖ్యంగా ఈ 3 రకాలైనటువంటి భూములు తీసేయచ్చు. పట్టా భూములు కానీ, ఇనాం భూములు కానీ ఇవన్నీ తీసేయడానికి వీలుంది. తర్వాత ఏం జరుగుతుందంటే నెంబర్ 4 రిజిస్టర్లో తీసుకున్నట్లయితే ఇంటి పట్టాలు 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పినారు. ఆ రిజిస్టర్లో ఇంటి పట్టాల రిజిస్టర్ తీసుకున్నట్లయితే 2025 నుంచి ఒక 20 ఏండ్లు తీసేస్తే 2005 నుండి పైన ఉండేటువంటి భూములన్నింటినీ కూడా ఫ్రీ హోల్డ్ అవుతాయి అనేది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి నెంబర్ 4 రిజిస్టర్లో ఈ ఫ్రీ హోల్డ్ అయ్యేటువంటి భూములన్నింటినీ కూడా దాంట్లో చేర్చచ్చు. దాన్ని 22Aలో ఉన్నటువంటి ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా తీసేసేటువంటి అధికారం తహసీల్దార్ ఆఫీస్లోనే చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూర్చొని మనకు 90% భూములన్నిటిని కూడా ఈ 2 రికార్డుల ద్వారా మనం తీసేసేటువంటి అధికారం ఉంది. ఒకవేళ డౌట్ ఉంది, ఆ డౌట్ ఉన్నట్టు ఏమని చేయొచ్చు, ఒక మండల రెవెన్యూ కార్యాలయంలో వచ్చేసి తహసీల్దార్ ఒకరు ఉంటారు, తర్వాత ఒక 5 మంది డిప్యూటీ తహసీల్దార్లు లేదా 4 నుండి 5 మంది డిప్యూటీ తహసీల్దార్లు ఉంటారు, 2 రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉంటారు, ఒక సర్వేయర్ ఉంటాడు, తర్వాత ఆ మండల విస్తీర్ణాన్ని బట్టి 15 నుంచి 20 వరకు VROలు ఉంటారు. అందరూ కలిపి కొంచెం రోజుకు ఒక 50 సర్వే నెంబర్లు ఎంక్వైరీ చేస్తే కూడా తేలిపోతుంది. ఇది బోగస్ పట్టాలా, ట్యాంపర్ చేసినారా ఏమని తెలుస్తుంది. ఇప్పుడు ట్యాంపర్ చేయాలనుకున్నా కూడా వాళ్ళు నెంబర్ 4 రిజిస్టర్లో ఆ లాస్ట్ నెంబర్లోనే వాళ్ళు ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఎంట్రీ అయినటువన్నీ కూడా ఒక లిస్టు తయారు చేసుకుని వాటిని డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇది బోగస్సా లేకంటే జనైనా అనేటువంటిది ఆఫీస్లోనే కూర్చొని తెలిసేటువంటి అధికారం వాళ్ళకు ఉంది. కాబట్టి గవర్నమెంట్ కలెక్టర్ కానీ లేకపోతే CCLR కానీ ఒక సర్క్యులర్ జారీ చేసి బాధ్యతాయుతంగా మీరు ఇవన్నీ చేసి పెట్టండి అంటే ప్రతి మండలంలో ఈ విధంగా 99% ఈ 22A జాబితా నుండి తీసేసేటువంటి అధికారం ఉంటుందన్నమాట. గత ప్రభుత్వంలో ఇవన్నీ చేర్చినారు అని ఆరోపిస్తుంటారు. కానీ ఆ ఆరోపణలు తేల్చినప్పుడు
ఆఫీస్‌లోనే కూర్చొని ప్రతి ఎంఆర్ఓ, తహసీల్దార్‌ను ఒక బాధ్యుడిని చేసి, మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు. తప్పులు చేసినట్లయితే మీ మీద కఠినమైనటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోబడుతుంది అనేటువంటిది ఇచ్చినట్లయితే, బాధ్యతాయుతంగా అందరూ బాగా పనిచేసినట్లయితే, ఈ 22A జాబితాలో ఉండే భూములన్నీ కూడా మండల రెవెన్యూ కార్యాలయంలోనే 99% అయిపోతది. కానీ ప్రభుత్వం ఏం చేస్తోందంటే, ఇప్పుడు వారోత్సవాలులో మొత్తము స్టాఫ్‌నంతా కూడా డంప్ చేసి, అన్నిటిని ఒక నెల లోపలనే మేము 22A కింద తీసేయడం జరుగుతుంది అని చెప్పి మంత్రివర్గ ఉపసంఘాల్లో కూడా దీని గురించి చర్చ చేయడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. ప్రభుత్వము భావించినట్లు మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి ఒక నెల తర్వాత మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా కూడా పూర్తిగా స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేసి వీటన్నిటిని కంప్లీట్ చేస్తాము అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వము భావిస్తుంది. ముఖ్యంగా CCLA స్థాయిలో ఆటో ఐడెంటిటీ ద్వారా పూర్తిగా ఈ భూములను ఏవి పెట్టాలా ఏవి పెట్టకూడదు అనేటువంటిది అది డివైడ్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా తొలగిపోయే విధానాన్ని కూడా కనిపెడుతుంది. అదేవిధంగా కలెక్టర్ లాగిన్ కూడా ఇవి కనెక్ట్ చేయబడి ఆ వెబ్లాండ్ 2O సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కూడా అదంతటా అదే తొలగిపోయేటట్లుగా ఇటువంటి ప్లాన్లు తీసుకురావడం జరుగుతుంది. ఇది కూడా చాలా మంచి కార్యక్రమం. ఇది శరవేగంతో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఈ 22A జాబితాలో ఉండేటువంటి భూములపైన బ్యాంకుల్లో రుణాలు పెట్టి వాటిని తీసుకొని చెల్లించి అన్ని చేసినాయి, పాస్బుక్లో ఉన్నాయి, అంతా పక్కాగా ఉన్నా కూడా పెట్టినారని చెప్పి ప్రజలు చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు ఏదైనా భూమి అమ్మాలన్నా, వాళ్ళ యొక్క కష్టమైనటువంటి పనులు తీర్చుకోవాలనుకున్నా కూడా తప్పకుండా వాళ్ళ భూములు అనేటి 22A నుండి తీసేయాలని చెప్పి చాలా మంది ఆ వ్యూవర్స్ కూడా నాకు చెప్పడం జరిగింది. ఈ ఆటోమేటెడ్ విధానం వల్ల ఒకసారి 22A కింద తొలగించిన భూములు తిరిగి మళ్ళా అందులో పెట్టాలంటే ఆ పోర్టల్ యాక్సెప్ట్ చేయదనమాట. దానికి సరైనటువంటి కారణాలు చూపుతూ, సరైనటువంటి రుజువులు చూపుతూ CCLA గారి అనుమతితో దాంట్లో చేర్చవచ్చు అనమాట. అదేవిధంగా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కానీ, తర్వాత వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్స్ కానీ వాళ్లకు సపరేట్ వెబ్ పోర్టల్లో లాగిన్కు అనుమతి ఇచ్చి, వారు ఆమోదించిన వెంటనే రిజిస్ట్రేషన్ శాఖకు వెబ్ పోర్టల్లో ప్రత్యేకమైన లాగిన్ను కల్పించడం జరుగుతుంది. భూ రికార్డులను పరిశీలించి క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకొని పొరపాటున ఏదైనా ప్రైవేటు భూమి వచ్చినట్లయితే వాటిని తొలగించేటువంటి అధికారం కూడా వీళ్ళకే కల్పించడం జరిగిందన్నమాట. ఇంతకుముందు అయితే ఆ విధంగా లేదు. ఈ విధంగా చేసేదాని వల్ల చాలామంది రైతుల యొక్క భూములు దాంట్లో ఉదాహరణకి ఒక 30 ఎకరాలు ఒక నెంబర్లో ఉందనుకుంటే 10 ఎకరాలు మాత్రమే దేవాదాయ శాఖకు ఇవ్వడం జరిగి ఉంటుంది. వీళ్ళు ఏం చేసినారు, ఆ నెంబర్ మొత్తం పెట్టిన దానివల్ల ఈ 20 ఎకరాలు కూడా దేవాదాయ భూమికి సంబంధించినటువంటి లెక్క కింద అవుతుంది. వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్స్ అన్నీ పోయేదాని వల్ల చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉండరు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆలోచన చేసిన విధంగా చేసినట్లయితే అందరికీ ఆనందంగా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం తీసుకునేటువంటి మంచి నిర్ణయాల వల్ల నా అభిప్రాయం ప్రకారము ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారం ఇవంతా కూడా ఒక నెలలోనే పూర్తిగా ఈ 22A జాబితా నుండి అర్హత కలిగినటువంటి వ్యక్తుల భూములన్నీ కూడా తెలియపోవచ్చునని అందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.